ఇంకా కొద్దిగా ఎక్స్ట్రీమ్కి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్పిసి ఉందన్న, అంటే ఆర్ఎస్పిసి కానీ వెళ్ళి ప్రాసెస్ ఉంది కదా, లెట్స్ ఐ వాంట్ క్రియేట్ న్యూ ప్రాసెస్. ఇప్పుడు ఏమంటారంటే సపోజ్ ఇక్కడ ప్రాసెస్లు ఉన్నాయి కదా, ఇక్కడ లేని ప్రాసెస్ కూడా కొత్తది క్రియేట్ చేయడానికి చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ క్రియేట్ యువర్ ఓన్ కస్టమ్ ప్రాసెస్ టైప్ ఐ కెన్ క్రియేట్. ఇప్పుడు సపోజ్ ఒక ప్రాసెస్ ఉందని దాని డెఫినేషన్ చూద్దాం. ఎట్లా గో టు సెట్టింగ్స్, మెయింటైన్ వాట్ ప్రాసెస్ టైప్స్ అంటే సపోజ్ ఏదైనా అబ్యాప్ ఉందనుకో, దీనికి సంబంధించి ప్రాసెస్ టైప్ డీల్, దీనికి ఏం చూడు క్లాసు అబ్యాప్ క్లాస్ అని ఇచ్చింది. అంటే ఒక బ్యాడీ రాసినట్టు లోపల వెనక క్లాస్లో గో టు SC24 అండ్ ఓపెన్ యువర్ క్లాస్ అంటే వాడు ఒక ప్రాసెస్ టైప్ మనకి ఇచ్చడానికి బ్యాక్ ఎండ్లో SAPలో వాడు ఒక క్లాస్ రాసి దాంట్లో మెథడ్స్ అని రాసి పెట్టినాడు, ఎగ్జిక్యూట్ దాని లోపలికి పోతే మెథడ్స్ కోడింగ్ అంతా రాసి పెట్టినాడు. అట్లా నువ్వు కూడా ఇఫ్ యూ వాంట్ ప్రాసెస్ టైప్ ఒక అబ్యాప్ క్లాస్ క్రియేట్ చేసుకుని నువ్వు రాసుకోవచ్చు అంటాడు. ఇదంతా కోడింగ్ రాసి నువ్వు ఎక్స్ట్రీమ్ బస్. ఓకే, అంటే ఐమ్ గోయింగ్ ఇంకా అట్లా థాట్స్ కూడా ఉండొచ్చు. సో నేనేం చేశానంటే సింపుల్గా ఇప్పుడు ప్రాసెస్ ఇది ప్రాసెస్ ఈవెంట్స్ ఎండ్స్ నాన్ అంటే ఫెయిల్యూర్ సక్సెస్ సంబంధం లేదన్నట్టు నేను చేసినట్టు సేమ్ అదే దాన్ని కాపీ చేసుకుని జెడ్ అబ్యాప్ అని పెట్టి సేమ్ క్లాస్ పెట్టినది, క్లాస్ అంతా సేమ్ పెట్టి ఇక్కడ అట్లా నువ్వేం చేయాలంటే ఒకటి మెయింటైన్ సెట్ మై ప్రాసెస్ టైప్స్కి వెళ్ళి ఓడిచా న్యూ ఎంటర్ ప్రాసెస్ టైప్ పేరు క్లాస్ ఏదైనా ఉంటే నువ్వు ఆల్రెడీ ఊప్స్ క్లాస్ ఆ క్లాస్ పేరు రాయాలి. అంటే దానికంటే ముందు SC24లో యూ షుడ్ హావ్ క్రియేటెడ్ యువర్ ఓన్ క్లాస్. సపోజ్ నువ్వు అబ్యాప్ నీకు అది ఇంట్రెస్ట్ ఉంది, యూ వాంట్ గెట్ ఇన్ టు దట్, అంటే రాదు సినారు బట్ రేర్గా చూడు హౌ టు క్రియేట్ ఇచ్చిన స్టెప్స్. ఇక్కడ హౌ టు క్రియేట్ అంటే ఒక అబ్యాప్ ప్రాసెస్ టైప్ విత్ యాక్చువల్గా అబ్యాప్ ప్రాసెస్ ఉంది కదా, దానికి అబ్యాప్ ప్రాసెస్ వేరే దాన్ని కరెక్ట్ చేస్తే ఓన్లీ బ్లాక్ లైన్ వస్తుంది, సక్సెస్ ఫెయిల్యూర్ ఉండదు అన్నట్టు. సో వీడియో చేస్తుంటే ఇఫ్ యూ వాంట్ క్రియేట్ అన్ అబ్యాప్ ప్రోగ్రామ్ విచ్ కెన్ గివ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇలా చేసుకోండి ఒక డాక్యుమెంట్ ఉంది. ఈ ఇంటర్ఫేస్లో వాడండి, ఈ క్లాస్లో ఈ కోడ్ పెట్టండి అని చెప్పి వాటి ఇచ్చాను. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ గో త్రూ దట్, లేదు లైట్ తీసుకు పెట్టు. పెద్ద టాపిక్ అంటే అదో దెర్ ఈజ్ కాన్సెప్ట్ ఫ్లెక్సిబిలిటీ, యూ క్యాన్ డిఫైన్ యువర్ ఓన్ ప్రాసెస్ టైప్ అంతే పాయింట్. ఎస్ అన్న నువ్వు చేసినావంటే లేదని చెప్పు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, నథింగ్ టు బి వరీడ్ అన్న. నెక్స్ట్ కొన్ని చిన్న చిన్న ఉన్నాయన్నట్టే. సపోజ్ దీన్ని నువ్వు లెట్స్ యూ షెడ్యూల్ దిస్ చేయను ఏమని టు రన్ ఎవ్రీ డే పీరియడ్ పెట్టి డైలీ అని షెడ్యూల్ చేస్తున్నాను, అది డైలీ రన్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే రేపు డేట్ ఇస్తా సిస్టంలో, అండ్ రేపు డేట్ ఏదైనా టైం ఇచ్చేసి పీరియడ్ వాల్యూస్ అప్పటి నుంచి రేపు ఆ టైం నుంచి డైలీ రన్ కావాలంటే రేపు 6 o'clock నుంచి డైలీ రన్ అవుతుంది సిస్టమ్. ఇట్లా పెట్టి ఎగ్జిక్యూట్ పెట్టిన అంటే షెడ్యూల్ అన్నట్టు కదా. ఈ గ్రీన్ ఉందంటే ద చైన్ ఈజ్ షెడ్యూల్డ్ దట్ ఇట్ రన్ ఫర్ సమ్ టైమ్. కొన్నిసార్లు నేను రికమెండ్ ప్రాసెస్ అన్ని షెడ్యూల్ తీసేయండి అంటాం, రన్ చేయకుండా ఆపేయండి అంటే అప్పుడు ఏం చేస్తాం ఎగ్జిక్యూషన్ పోయి ఓడిస్ రిమూవ్ ఫ్రమ్ షెడ్యూల్ అంటాం. మళ్ళీ షెడ్యూల్ చేయాలంటే ఎగ్జిక్యూట్ షెడ్యూల్ అంటాం. సో ఇది ఎగ్జిక్యూషన్ రిమూవ్ ఫ్రమ్ షెడ్యూల్. ఓకేనన్నా, అదొక ఆప్షన్. దెన్ ఇంకొకసారి ఐ టోల్డ్ వెన్ యూర్ లోడింగ్ ఫ్లాట్ ఫైల్స్ డేట్ యూ హెవ్ టు మెయింటైన్ దిస్ బ్యాక్గ్రౌండ్ సర్వర్ మెయింటైన్ చేసేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు లేదు బట్ యూ కెన్ సీ డిస్ప్లే ఇంతకుముందు 3.5లో ప్రాసెస్ కాపీ లేకునేది ఆప్షన్. అప్పుడు మేము ఈక్వల్ టు కాపీ ఏదైనా కొడతాను, క్వశ్చన్ కొట్టి ఏదో చేస్తా అంటే మనం దర్ ఇస్ నో నౌ స్ట్రైట్ అవే
ప్రాసెస్ చైన్, కాపీ అంటే కొత్త ప్రాసెస్ క్రియేట్, విత్ విజార్డ్ విత్ సింపుల్ కాపీ. ఓకే, ఇంకా డిలీట్, కాపీ, సేవ్ ఎస్ పిక్చర్ అనేది మామూలు కామన్. ఇదన్న ప్రాసెస్ కాన్సెప్ట్. యూ కెన్ ఎయిదర్ యూజ్ టీ కోడ్, RSPC కొట్టిన పర్లే, RSA1లో ఇక్కడికి వచ్చిన ఎనీథింగ్ ఈజ్ ఆల్ సేమ్. అండ్ సమ్ టేబుల్స్, అంటే ఇఫ్ యూ వాంట్ నో సమ్ టేబుల్స్ రిలవెంట్ ఫర్ ప్రాసెస్ చైన్స్, RSPCతో స్టార్ట్ అయితే RSPC లాగ్ చైన్, అంటే దీంట్లో అన్ని ప్రాసెస్ చైన్ సంబంధించిన లాగ్స్ అన్ని టేబుల్లో ఉంటాయి. RSPC ప్రాసెస్, అది ప్రాసెస్ చైన్కి లాగ్, ఒక్కొక్క ప్రాసెస్కి లాగ్. RSPC వేరియంట్స్ అని ఇక్కడ ఉంటాయి, ప్రాసెస్ టైప్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి, ప్రాసెస్ టైప్స్ అని ఒకటి ఉండాలి, ప్రాసెస్ టైప్స్. ఆడ మెయింటైన్ ప్రాసెస్ టైప్స్లో డిఫరెన్స్ చూసినావు కదా ఒక్కో ప్రాసెస్కి, అట్లా టేబుల్లో కూడా చూడవచ్చు. ప్రాసెస్ టైప్స్ అని ఉంటుంది. సేమ్ వాట్ ఎవర్ యూ కుడ్ సీ ద మెయింటైన్, ఇక్కడ కూడా అన్ని డీటెయిల్గా అబాప్, దాని క్లాస్ ఏంది, దాని ఐకాన్ ఏంది, దాని డిస్క్రిప్షన్, ఆ ప్రాపర్టీస్ అని ఇక్కడ కూడా కనిపిస్తాయి. టేబుల్ లెవెల్ ఆల్సో యూ కెన్ సీ ప్రాసెస్ టైప్స్ డీటెయిల్స్. ఎందుకు నేను ఈ టేబుల్స్ ఇంపార్టెంట్ అంటున్నా అంటే, మేము ఏం చేసినామంటే ఈ టేబుల్స్ ఉంటాయి కదన్నా, ఈ ST13లో లాగ్ చూపిస్తుంది కదా, సేమ్ అలాంటిది వీ వాంటెడ్ టు షో బ్రౌజర్ బేస్డ్ అన్నట్టు. సో మేము ఓన్గా ఈ కస్టమ్ టేబుల్స్ పెట్టుకుని ఒక జనరిక్ ఎక్స్ట్రాక్టర్ బిల్డ్ చేసి, దాని నుంచి ఒక వర్చువల్ క్యూబ్ పెట్టి, వర్చువల్ క్యూబ్ మీద బెక్స్ క్వెరీ చేసి, బెక్స్ క్వెరీని వెబ్ రిపోర్ట్గా ఇచ్చినాము. ఆ రిపోర్ట్ రన్ చేస్తే ఆ స్టాటిస్టిక్స్ అన్నీ కనిపిస్తుంటాయి. వై నాట్, కెన్ దట్ బి డన్? ఈ ప్రాసెస్ లాగ్స్ అన్నీ ఆ ప్రాసెస్ RSPC లాగ్లో టేబుల్లో ఉంటాయి. ఆ టేబుల్ మీద జనరిక్ ఎక్స్ట్రాక్టర్ బిల్డ్ చేసి BWలోనే దాన్ని వర్చువల్ క్యూబ్ కనెక్ట్ చేసి, వర్చువల్ క్యూబ్ మీద రిపోర్ట్ చేసి, ఆ రిపోర్ట్ ఏం చేయాలి, ప్రాసెస్ చేయను లాగ్, స్టార్ట్ డేట్, ఎండ్ టైం, అట్లా కూడా చేస్తారు. ఇంకా కొంతమంది ఇంతకుముందు కూడా ఏం చేసేటోళ్ళు అంటే, ప్రాసెస్ చైన్ స్టార్ట్ ఉంటుంది కదా, స్టార్ట్ తర్వాత ఒక అబాప్ ప్రోగ్రామ్ పెడతారు, లాస్ట్ ఎండ్లో ఒక అబాప్ ప్రోగ్రామ్ పెడతారు. ఫస్ట్ అబాప్ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నారు అంటే, ఒక డేటాబేస్ టేబుల్ పెట్టేసి చైన్, దానికి 5 కాలమ్స్ పెడతారు. ప్రాసెస్ చైన్ నేమ్, స్టార్ట్ డేట్, స్టార్ట్ టైం, ఎండ్ డేట్, ఎండ్ టైం అని. స్టార్ట్లో ఉన్న ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే, అప్పుడు పోయి ప్రాసెస్ చైన్ పేరు, స్టార్ట్ డేట్, స్టార్ట్ టైం పెడుతుంది. అంటే ఎప్పుడు స్టార్ట్ కాగానే ఏ డేట్ ఏ టైం, కరెంట్ డేట్ కరెంట్ టైం పెడుతుంది. ప్రాసెస్ చైన్ అంతా అయిపోయి వచ్చి లాస్ట్లోకి వస్తుంది కదా, మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, అదే రికార్డ్ని ఎండ్ డేట్, ఎండ్ టైం అప్డేట్ చేస్తుంది. ఆ టేబుల్ మీద జనరిక్ డేటా సోర్స్, వర్చువల్ క్యూబ్ బెక్స్ రిపోర్ట్, ప్రాసెస్ చైన్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, డ్యూరేషన్ ఎంత సేపు. వాళ్ళు ఆర్కిటెక్ట్స్ అనలైజ్ చేస్తుంటారు, ఎందుకు ఈ చైన్ ఎక్కువ టైం పడుతుంది, అర్థమైందన్న, అట్లా కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఇంకా కాంప్లెక్సిటీ ఎట్లా వెళ్తుందంటే, మాకున్నింది కాంప్లెక్సిటీ ఏంది, BW ప్రాసెస్ రన్ అవుతుంది, అంటే అల్టిమేట్గా ఏంది, యూఆర్ బేసిక్లీ డూయింగ్ ఆల్ దిస్ ప్రాసెస్ టు గెట్ ద డేటా అవైలబుల్ ఫర్ రిపోర్టింగ్. మామూలు ఏంటంటే ప్రాసెస్ వల్ల క్యూబ్లోకి లోడ్ అవుతుంది. ఆ క్యూబ్ మీద బెక్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ బెక్స్ రిపోర్ట్స్ని దే విల్ లెవరేజ్డ్ ఇంటూ BOS బిక్స్ కనెక్షన్, వెబ్ రిపోర్ట్స్లో వాడినారు. బిజినెస్ ఆబ్జెక్ట్స్లో వెబ్ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది అన్నట్టు. ఈ బెక్స్ రిపోర్ట్స్ మీద వెబ్ రిపోర్ట్స్ చేసి, ఆ వెబ్ రిపోర్ట్స్ని BOలో బ్యాక్గ్రౌండ్లో షెడ్యూల్ చేసి PDFలుగా ఇస్తారు అన్నట్టు. అర్థమైందా బస్? మా వాళ్ళు అట్లున్నప్పుడు ఏమవుతుందంటే, సో BOలో జాబ్స్ ఉన్నాయి, బిజినెస్ ఆబ్జెక్ట్స్లో BWలో నా ప్రాసెస్ చైన్స్ ఉన్నాయి. BW ప్రాసెస్ చైన్స్ అన్నీ అయిన తర్వాత BO జాబ్స్ రన్ కావాలన్నమాట. రన్ అయ్యి 80% రన్ కావాల, కరెక్ట్గా రన్ అయితే ఇబ్బంది ఏం లేదన్నట్టు. కానీ BW ప్రాసెస్ చైన్స్కి BOలో 10 జాబ్లు అనుకో, దాంట్లో కూడా ఫస్ట్ జాబ్, సెకండ్ జాబ్, థర్డ్ జాబ్ ఉంటాయి కదా. BW లాస్ట్ ప్రాసెస్ చైన్కి BOలో ఫస్ట్ జాబ్కి లింక్ ఉండాలి కదన్నా.
ఆ లింక్ పెట్టుకోలేక ఏం చేసినారు, డీడబ్ల్యూ ప్రాసెస్ పొద్దున 5:30కి అయిపోవాలా, 5:35కి బీఓ జాబ్ ఫస్ట్ జాబ్ రన్ అవుతుంది అని పెట్టేసినాడు. అంటే ఫస్ట్ జాబ్ని ఆటోమేటిక్ 5:35కి టైం బేస్డ్ పెట్టినాడు, విత్ అజంప్షన్ వాట్ బీడబ్ల్యూ ప్రాసెస్ విల్ గెట్ డన్ బై 5:30. ఓకే, 5:30 కాదు, 10 నిమిషాలు లేట్ అయినా ఫస్ట్ జాబ్ వేస్ట్. ఫస్ట్ జాబ్ నుంచి అన్ని జాబులు వేస్ట్ రన్ అయిపోయింది. మళ్ళీ మన మేనలు కూర్చొని ఒక్కో జాబ్ రన్ చేసుకోవాల్సి వచ్చింది. సో రిపోర్టింగ్కి పోయి వాళ్ళు ఎవ్రీ డే పొద్దున్నే 9:30కి వాళ్ళు ప్లాంట్ మీటింగ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ మొత్తం ఫైల్ యాక్చువల్లీ ఒక 20 వెబ్ రిపోర్ట్స్ని కలిపి ఒక పెద్ద పీడిఎఫ్ ఫైల్ జనరేట్ అవుతుంది అన్నట్టు. వాళ్ళ మీటింగ్కి ఆ పీడిఎఫ్ ఫైల్ వాడతారు. రోజు ఎస్కలేషన్ అన్నట్టు, ఏందో మీరు మానిటర్ చేస్తుండేది అన్నట్టు. యాక్చువల్లీ మనం నైట్ పండుకుని ఉంటాం, అదే జరుగుతూ ఉంటుంది. కానీ ఇష్యూ వచ్చిందంటే డేటా వాళ్ళకి అల్టిమేట్గా ఏంది, నాకు టయానికి రిపోర్ట్ రాలేదు, అది కాన్సెప్ట్. ఫుల్ ఎస్కలేషన్. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఎట్లా మీరు చేయాలా అంటే ఎందుకు లేట్ అవుతుంది, నేను మళ్ళీ జాబ్స్ అనేది రీరన్ చేయాలని అనేది ఒక పాయింట్. ఫస్ట్ ఏం చెప్పినామంటే బీఓలో యూ క్యాన్ ట్రిగ్గర్ ద జాబ్ బేస్డ్ ఆన్ ద ఫైల్ అవైలబిలిటీతో ఒకటి ఉంది ఆప్షన్. బీఓలో ఫైల్ ఆ లొకేషన్లో ఒక ఫైల్ పడితే ఈ జాబ్ రన్ కావచ్చు అని పెట్టవచ్చు అన్నట్టు. మేమేం చేసినామంటే లాస్ట్ ప్రాసెస్ చేయని బీడో రన్ అయిపోయిన తర్వాత ఒక అబాప్ ప్రోగ్రామ్ పెట్టి ఒక డమ్మీ ఫైల్ విత్ 0 సైజ్ కంటెంట్ ఏం లేకుండా ఒక డమ్మీ .txt ఫైల్ బీఓ సర్వర్లో క్రియేట్ అయ్యేది పెట్టినాం. అప్పుడేమిది ఆ ఫస్ట్ జాబ్ ఏంది ఆన్ ఫైల్ అవైలబిలిటీ, ఆ ఫైల్ రాగానే ట్రిగ్గర్ కావాలని పెట్టినాం. లింక్ ఏర్పడింది బస్. వాళ్ళని లింక్ సరే అన్నా, నాకు రిపోర్ట్స్ లేట్ అవుతాను, ప్రాసెస్ చైన్స్ స్లోగా రన్ అవుతుంది, అది ఆప్టిమైజ్. ఏం చేస్తో నాకు సంబంధం లేదు, ప్రాసెస్ స్పీడ్ కావాలి. ఓకే, ఓన్లీ ప్రాసెస్ స్పీడ్ చేయాలని కోసమే ఆన్సైట్లకు పోయినారండి జనాలు. అంటే యూఎస్కి జర్మనీకి పోయి ప్రాసెస్ని ఎట్లా స్పీడ్ చేయాలా అనేది కాన్సెప్ట్ అన్నమాట. అంటే అది అంత అవ్వలే, అంటే మనకు అనిపిస్తుంటాం కానీ దానికి బాగా స్ట్రాంగ్ ఉండాలి చేయాలంటే. నేను పట్టుకున్న దానిలో వాడు ఏం చేస్తున్నాడంటే మాస్ డేటాకు లోడ్ చేసి వాడు ఏం చేస్తాడంటే మ్యాట్ ప్లాంట్ అని ఒక మాస్ డేటా ఉంటుంది, వేర్ మెటీరియల్ ఇస్ కాంపౌండెడ్ విత్ ప్లాంట్. మాస్ డేటా లోడ్ చేసి మాస్ డేటా నుంచి ఒక స్టాండర్డ్ డిఎస్ఓకి లోడ్ చేస్తున్నాడు. ఒక పెద్ద చైన్ ఉండింది మధ్యలో, ఈ ప్రాసెస్లో ఉండింది ఏంది, మాస్ డేటాకు లోడ్ చేస్తున్నాడు, మాస్ డేటా నుంచి ఒక స్టాండర్డ్ డిఎస్ఓకి లోడ్ చేస్తున్నాడు. నాకు ఆ చైన్ చూడబ్బా, ఈ చైన్ చూడు చాలా స్లో ఉంది అని చేసింది. నేనేం చేస్తాను, ఫస్ట్ ST13 కానీ ఏదో RSPCకి లాగ్కి వెళ్తే ఒక 40-50 పెద్ద చైన్ భారీగా ఉంటానండి, 50-60 ప్రాసెస్లు ఉంటాయి. నేనేం చేసినట్టు ఇంతకు మొత్తం ఈ చైన్ మొత్తం 4 hours రన్ అవుతాను. సరే, మెజారిటీ ఆఫ్ దిస్ 4 hours ఏ ప్రాసెస్లో టైం పట్టుకుంటుందని చూస్తే ఆ మ్యాట్ ప్లాంట్ మాస్ డేటా నుంచి స్టాండర్డ్ డిఎస్ఓకి లోడ్ అవుతుంది కదా, ఆ లోడ్ అయినాక ఓడిఎస్లో యాక్టివేషన్ చేయాలన్నా, యాక్టివేషన్కి దగ్గర 1.5 hours పడుతుంది అన్నట్టు. ఏం చేయాలన్నా చెప్పు, ఇది సినారియో. ఓకే, చిన్న ప్రాసెస్, చిన్న చేంజ్ చూడు, చిన్న లాజిక్ చూడు. ఏమన్నంటే నేను ఫండమెంటల్ స్ట్రాంగ్ ఒకటే పాయింట్ చెప్పినాను. మాస్ డేటాకి లోడ్ అయిన తర్వాత ఆల్రెడీ ద డేటా ఈజ్ యూనిక్. నువ్వు మళ్ళీ స్టాండర్డ్ డిఎస్ఓకి లోడ్ చేసి వై డూ యూ వాంట్ ఓవర్ రైట్ బై యాక్టివేటింగ్ మాస్టర్ డేటా, వై డోంట్ వి లెవరేజ్ హియర్ రైట్ ఆఫ్ మెస్ డిఎస్ఓ. ఎందుకంటే మాస్ డేటాకి లోడ్ అయిందంటే ఆల్రెడీ ఓవర్ రైట్ అయిపోయి యూనిక్ రికార్డ్స్ మిగిలి ఉంటాయి. మళ్ళీ నువ్వు స్టాండర్డ్ డిఎస్ఓకి లోడ్ చేసి ఓవర్ రైట్ చేయాల్సిన అవసరం ఏముంది, ఈచ్ రికార్డ్ ఈజ్ యూనిక్ హియర్. దెన్ వై డోంట్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టాండర్డ్ డిఎస్ఓ యూజ్ రైట్ ఆఫ్ డిఎస్ఓ. అప్పుడు 1.5 hours అసలు రైట్ ఆఫ్ డిఎస్ఓలో యాక్టివేషన్ లేదు కదన్నా, అంటే చైన్ 4 hours నుంచి 2.5 hours వచ్చినట్టేనా, 1.5 hours టైం సేవ్ అంటే ఇంకెప్పుడు చెప్తుంది. ప్రాసెస్కి ఆ టాపిక్ సంబంధం లే, నువ్వు బీడబ్ల్యూలో ఫండమెంటల్గా నువ్వు స్ట్రాంగ్ ఉంటే నువ్వు పట్టుకుంటావు దాన్ని. ఇంకా కొన్ని ప్యారలైజేషన్, సపోజ్ ఒక డిటిపి చాలా స్లో ఉంది, రీజన్ వైజ్ 4 డిటిపిలు పెట్టి 4 డిటిపిలు ఒకటేసారి రన్ చేయడం కానీ, నువ్వు సరే డిటిపి స్లో రన్ అవుతుంది, ఎందుకు స్లో రన్ అవుతుంది ప్రాసెస్ని పట్టుకున్నా, ఆ ప్రాసెస్లో మేజర్ ప్రాబ్లం డిటిపి. ఆ డిటిపిలో మళ్ళీ ప్రాసెస్లోకి వెళ్తే మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్లో పడుతుంది. ట్రాన్స్ఫర్మేషన్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది, రొటీన్ ఉంది, పెద్ద సెలెక్ట్ ఉంది, సెలెక్ట్లో పడుతుంది. సెలెక్ట్ని ఎట్లా
స్పీడప్ చేయొచ్చు. అట్లా నువ్వు డ్రిల్ డౌన్ అయ్యకుంటే వెళ్ళాలన్నట్టు, అది కాన్సెప్ట్. ప్రతి దానికి ఏదో మన తప్పు లేని సిస్టమ్ ఏంది ఏదన్నా ఏదో మనమే చేసి ఉంటాం ఏదో ఒకటి. ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. సమస్య ఎంత పెద్దగైతే సొల్యూషన్కి అంత వాల్యూ అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూ వచ్చిందంటే దానికి సొల్యూషన్ ఉందనే థాట్లో నువ్వు వెళ్ళాలి. డీబగ్గింగ్ అంటే యూ గెట్ ఇన్ టు దట్ అన్నట్టు. ఇలాంటి ఆప్టిమైజేషన్స్ అన్నట్టు. బేసిక్గా నాదేంటంటే ఎవ్రీ మంత్ 200 hours వర్క్ జనరేట్ చేయాలి. అది నా క్వశ్చన్, నా వర్క్. మానిటరింగ్ కాదు, సిస్టమ్ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఐ నీడ్ టు జనరేట్ 200 hours వర్క్ అన్నట్టు. అంటే ఆల్రెడీ జర్మన్స్ టాప్ నాగరికులు, వాళ్ళ సిస్టమ్ ఫుల్ స్టేబుల్. వాళ్ళ సిస్టంలో ఇష్యూస్ కనుక్కొని ఇది ప్రాబ్లం ఉంది మీకు, ఇది మేము చేసిస్తాం, అదొక 10 hours వర్క్ ఇవ్వండి, ఓకే తీసుకో. నెక్స్ట్ ఈ సిస్టంలో ఈ ప్రాబ్లం ఉంది, దానికి ఒక 10 hours. అట్లా నేను అట్లా వర్క్ తెచ్చుకోవాలన్నట్టు. ఎవ్రీ మంత్ 200 hours వర్క్ జనరేట్ చేసుకోవాలి. అర్థమైందన్న? అట్లా మెజారిటీ ఆఫ్ ది వర్క్ ఇట్లా ప్రాసెస్ చైన్ ఆప్టిమైజేషన్స్ కూడా తీసుకొచ్చిన అన్నట్టు. ప్రాసెస్ చైన్ ఆప్టిమైజేషన్స్ అంటే మెజారిటీ మెయిన్ చైన్ ఉంటుంది, నేను పట్టుకుంటాను. వాళ్ళు మామూలు అడుగుతా, ST13 నుంచి ఎక్కువసేపు రన్ అయ్యే వాట్ ఈస్ ద చైన్ విచ్ ఇస్ టేకింగ్ లాంగర్ టైమ్. సో వాట్ ఈస్ యువర్ మెయిన్ అంటే నాకు వర్క్ రావాలంటే ఏంది, వాడు ఇష్టమైన వర్క్ చేయాలి. వానికి ఎప్పుడు ఇష్టపడతాడు, వానికి సమస్య ఉండాలి. అంటే వాట్ ఈస్ ది ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ ఇన్ ద సిస్టమ్. సిస్టమ్ అంతా సెట్, కొత్త డెవలప్మెంట్ అవసరం లేదు. సిస్టమ్ అంతా డెవలప్మెంట్ అయిపోయింది, డైలీ లోడ్స్ జరుగుతున్నాయి, యూజర్స్ కూడా వాడుతున్నారు. ఇప్పుడు యాజ్ దిస్ మీకు ఏంది సమస్య ఏంది, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అంటే మాకు రిపోర్టింగ్కి డేటా లేట్గా వస్తుంది. సో వానికి రిపోర్టింగ్ టైంకి వచ్చేట్టుగా చేయగలిగితే క్యాన్ దట్ బి సమ్ వాల్యూ ఫర్ ద కస్టమర్. ఎస్. సో అంటే టైంకి రావాలంటే ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ చేయాలి. సో అప్పుడు ఏంటంటే మొత్తం ప్రాసెస్ ఎన్ని ఉన్నాయి, ఏ చైన్కి ఎంత టైం పడుతుంది, డిసెండింగ్ ఆర్డర్ స్టార్ట్ చేయడం, ఈ ఒక చైన్ మేజర్గా ఈ టైం పడుతుంది పట్టుకో, అది సమస్య. అంతేనా? దాన్ని బట్టి వాట్ క్యాన్ బి డన్ టు ఇంప్రూవ్ దిస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ చైన్. ఎట్లోట్లో బ్రతికేయాలంటే ఒకటి మానిటర్ చేసుకుంటే బ్రతికేయచ్చు అన్న. నువ్వు ఎక్కల పైకి అంటే నువ్వు చైన్ చూస్తూ ఉంటావు, నువ్వు అబ్జర్వ్ చేస్తావు, అరే ఈ చైన్ ప్రతిసారి రోజు ఇక్కడ 1.5 గంటలు వేస్ట్ అవుతుంది, ఇది అవసరం లేదు, నువ్వు ప్రపోజ్ చేస్తావు అన్నట్టు. వాడు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు నీకు పేరు నెక్స్ట్ లెవెల్ జంప్ అవుతా పోతాం. నేను ఊరే రిఫ్రెష్ కొడతాంట, ఎర్రర్ ఫిక్స్ చేస్తానంటే ఇంకా ఆడే ఉంటాం అన్నట్టు. ఒక ఆపర్చునిటీని వాడుకోవాలన్నా, ఎక్కాల గబ్బ ఎక్కాలండి, అది పాయింట్. అర్థమైందన్న? ప్రపోజ్ చేస్తేనే ఓకే ఇంప్లిమెంట్ దిస్ చేంజ్ అంటారు. అప్పుడేంది అగైన్ యూ హ్యావ్ టు డూ ద చేంజ్ ఇన్ ది వాట్ డెవలప్మెంట్, డూ యూనిట్ టెస్టింగ్, ట్రాన్స్పోర్ట్, మళ్ళీ డూ యూనిటీ, దెన్ ట్రాన్స్పోర్ట్ ప్రొడక్షన్. అది CR అంటాం, చేంజ్ రిక్వెస్ట్. అంటే ప్రొడక్షన్ ఇట్ వాజ్ ఆల్రెడీ లైవ్ అండ్ యూర్ ప్రపోజింగ్ సమ్ చేంజ్ అండ్ యూవ్ డన్ ద చేంజ్ అండ్ ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. చాలా మందికి సమస్య అంటే పర్ఫార్మెన్స్ ఇష్యూసే అన్నట్టు మేజర్గా. క్వెరీ డౌన్ ఉంది, ఇది చేద్దాము, ఈ ప్రపోజ్ సొల్యూషన్స్ అన్నట్టు. అట్లా నా దాంట్లో ఇంకోటి ఉంది, అంటే మీకు రియల్ టైంకి వెళ్ళినప్పుడు అడుగుతారంట, వై డోంట్ గివ్ సమ్ అసెట్స్ అంటారు. అంటే నువ్వు ఒక సొల్యూషనింగ్ ఇస్తే కెన్ దట్ బి ఇంప్లిమెంట్ అక్రాస్ క్లయింట్స్. అంటే ఒక క్లయింట్ దగ్గర నువ్వు ఒక 200 hours వర్క్ జనరేట్ చేసావు అనుకో, మన దగ్గర ఆల్రెడీ BW క్లయింట్స్ ఒక 30 మంది ఉంటారు. అందరి దగ్గర 200 hours into 30 వేసుకుంటే 6000 hours. ఒక గంటకు ఒక €70 వేసుకున్నా సుమారు లెక్క వచ్చినట్టు డబ్బులు. అంటే నా వల్ల కంపెనీకి డబ్బులు రావాలి, అంటే అప్పుడే వాడు నీకు శాలరీ ఇస్తాడు. అట్లా ఐడియాస్ జనరేట్ చేయండి అంటున్నాడు. సో వన్ ఆఫ్ ది ఐడియా వాట్ వీ డిడ్ వాస్, ఇంకోటి ఏమంటే రోజు ప్రాసెస్ రన్ అవుతుంటే సడన్గా థర్స్డే నైట్ మాత్రం ఫెయిల్ అవుతాయి అన్నట్టు. ఇంకా ఫ్రైడే అంతా వీకెండ్ కూడా పిచ్చల వరకు ఏంద్రా అని చూస్తే ఇన్యాక్టివ్ DTP, ఇన్యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్యాక్టివ్ DSO అని. ఎందుకు అవుతున్నాయంటే ఎవ్రీ థర్స్డే మాకు ఓపెన్ ట్రాన్స్పోర్ట్ విండో అన్నట్టు. అంటే ఎవ్రీ థర్స్డే మార్నింగ్ క్యాబ్ మీటింగ్ జరిగి దే విల్ మూవ్ దోస్ ట్రాన్స్పోర్ట్స్ టు ప్రొడక్షన్కి ఏం చేస్తారు వాళ్ళు, కొత్త డెవలప్మెంట్స్ కానీ ఉన్న చేంజెస్ ఏదైనా ఉంటే మూవ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఎవ్రీ థర్స్డేనే ఓపెన్ అన్నట్టు. థర్స్డే ఓపెన్ మూవ్ అయ్యేసరికి ఏమవుతుంది, క్యూబ్ చేంజ్ చేసినావు వాడు ట్రాన్స్ఫర్మేషన్ పట్టించుకోడు, ట్రాన్స్ఫర్మేషన్ ఇన్యాక్టివేట్ అయిపోతుంది, DTP ఇన్యాక్టివేట్. ఎవడు చూసుకునే సంబంధం, వాడే చూసుకోవాలి. సరే ఇది చాలా సమస్య ఉంది కదా అని చెప్పి మనం ఏం చేసినామంటే వీ డెవలప్డ్ అవర్ ఓన్ ABAP program. We have developed our own ABAP program which will check all the objects in the system and give you inactive object. ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ ఇన్యాక్టివ్ ఉన్నాయి అని చూపిస్తున్నారు సిస్టంలో.
ఇనాక్ట్ దానికి ఒక పేరు పెట్టి ఇనాక్టివ్ ఆబ్జెక్ట్ ట్రాకర్ అని పెట్టేసి దట్స్ అన్ అబాప్ ప్రోగ్రామ్ విచ్ విల్ స్కాన్ త్రూ ద ఎంటైర్ సిస్టమ్ అండ్ దెన్ టెల్ యూ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఇనాక్టివ్ బికాస్ ఆఫ్ దిస్ టీఆర్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, దిస్ డిటిపి ఇస్ ఇనాక్టివ్ బికాస్ ఆఫ్ దిస్ టీఆర్. అట్లా ఒక సొంతం ప్రోగ్రామ్ రాసి ఇచ్చినాం అన్నట్టు. సో మా వాళ్ళకి ఏం చెప్పినాం, ఎవ్రీడే థర్స్డే 3 o'clock నుంచి 6 o'clock ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. జరగగానే 6:30కి మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేయాలి. రన్ చేస్తే ఏమేమి ఇనాక్టివ్ మొత్తం బయటపడతాయి. అది మెయిల్ కొడతాం. మళ్ళీ ఎవడైతే రెస్పాన్సిబుల్ సిస్టమ్ రెస్పాన్సిబుల్ వాడు చెప్తే వాళ్ళందరూ ఎవరైతే పంపించారో వాళ్ళన్నీ దిల్ డూ కరెక్షన్ ట్రాన్స్పోర్ట్స్. అంటే ఇమ్మీడియట్గా కరెక్షన్ అంటే ఏంటి, డెవలప్మెంట్లో మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ డిటిపి ఇన్యాక్టివిటీస్ మళ్ళీ కరెక్షన్ ట్రాన్స్పోర్ట్ దొబ్బుతే మళ్ళీ సిస్టమ్స్ యాక్టివ్ ఉంటే థర్స్డే ప్రాబ్లం లేదు, ఫ్రైడే స్మూత్. అది స్టెప్ బై స్టెప్ స్టెబిలైజేషన్ అన్నట్టు సిస్టమ్. అది కాన్సెప్ట్. పర్ఫార్మెన్స్ ట్యూనింగ్, వాటికి ఎక్కడ రెడ్ కనపడకూడదు అన్న సిస్టంలో, అది స్టెబిలైజేషన్ అంట. అర్థమైంది? ఇంకా సిస్టమ్ ఎంత లెవెల్కి స్టేబుల్కి వెళ్ళిపోయిందంటే ఏం చేసేకి లేదు, అయినా వర్క్ జనరేట్ చేయాలి. సరే అని చెప్పి వాళ్ళు క్లోజ్ అయిపోయినారు. ఇంకా ఫుల్ క్లయింట్స్ అందు రోజులు చేసినాం కదా, ఫుల్ క్లోజ్ అయిపోతే లాస్ట్కి ఏం చెప్పినాం అంటే, బిడలు ఇన్ఫోపైల్ రన్ అవుతుంటాయి కదా, చాలామంది మానిటరింగ్ కూడా ఏం చేస్తుంటాడు, గ్రీనా రెడ్డా అంతవరకు సంబంధం. 0 from 0 వచ్చి గ్రీన్ వస్తే నువ్వు చూసుకుంటావా? నువ్వేం చూసుకుంటావు? సంబంధం లేదు, గ్రీన్ వెళ్ళిపోతున్నావు అంతే. కానీ డెల్టాకి B3 జాబ్ స్టక్ అయింది, డెల్టా క్యూకి రికార్డ్స్ రాలే, ఇన్ఫోపైల్ మాత్రం 0 from 0 సక్సెస్ పోతా అన్నా, నువ్వు చూసుకోలే. 1 fine day టికెట్ వస్తుంది. సో మేమేమనంటే ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ రియాక్టివ్ టు ది సిచ్యువేషన్ వీ వాంటెడ్ టు బీ ప్రొయాక్టివ్. సో వీ వాంట్ టు డెవలప్ అన్ అబాప్ ప్రోగ్రామ్ which will basically get the list of all the info with 0 records, so that you can have an extra monitoring on those, especially which is bringing 0 records from the system. అసలు అదేం మానిటరింగ్ కూడా కరెక్ట్ చూసుకుంటే సరిపోయా. అట్లాంటివన్నీ ఆప్టిమైజ్ ఇంకో ప్రోగ్రామ్ అంతే. RS REQ done, RS cell done అని 2 tables ఉంటాయి, which will have information about every info package and every request of the info package. RS REQ done, RS cell done 2 స్టాండర్డ్ టేబుల్స్ ఉంటాయి బ్యాక్ ఎండ్లో. ఇన్ఫో ప్యాక్ రన్ అయ్యే ప్రతి రిక్వెస్ట్ స్టేటస్ దాంట్లో ఉంటుంది. ఇంకా దాని మీద లుక్అప్ చేసుకుని డేటా తీసుకుని రిపోర్ట్లో చూపించడం. దానికి 8 hours బిల్లింగ్ అని, 8 hours పడుతుంది ఆ ప్రోగ్రామ్ అంటే చెయ్యండి అట్లా. అది మెయిన్. మా క్లయింట్లో వర్క్ లేదు, మమ్మల్ని పీకేసిన వర్క్ లేదు కదా, నువ్వు చేయాలి వర్క్. అంటే యూ హ్యావ్ టు బీ ఇన్ ఎ సిచ్యువేషన్ వేర్ యూ జనరేట్ దట్ వర్క్. అది కాన్సెప్ట్. ఆ లెవెల్కి వెళ్ళాలి. పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్స్, స్టెబిలైజేషన్ అనేది ఇంపార్టెంట్. ఇంప్లిమెంట్ చేసేది ఒక ఎత్తు అయితే దాన్ని మెయింటైన్ చేసుకోవాలా, స్టెబిలైజ్ చేసుకోవాలా, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్ళాలి. అది ఫోకస్ ఉండాలి. ఓకేనా బాస్? నేను ఈ పాయింట్లు ఎందుకు చెప్తున్నానంటే, ఇంటర్వ్యూలో నువ్వు ఏదైనా అసెట్ తయారు చేసినావా, నీ సొంతంగా నువ్వు ఏదైనా టూల్ తయారు చేసినావా, ఎనీ ఇంట్రెస్టింగ్ సినారో, కాంప్లెక్స్ అంటే ఇట్లా యూ కెన్ రేజ్ దిస్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అన్నట్టు. ఓకే.